రాజ్యంగా భారతదేశం ఎదగటానికి, అలాగే భారతదేశానికి స్వేచ్ఛ సమానత్వాలు సాధించడానికి, బ్రిటిష్ వారిని దాశ శృంఖలాల నుంచి భారతీయులందరికీ కూడా రక్షించడానికి, తెల్లవాళ్ళని భారతదేశంలో పారద్రోలడానికి చాలా చాలా గొప్ప భూమిక పోషించిన మహాత్ముడే కలలు కన్న మరో ప్రపంచం, మెరిసింది మరో ప్రపంచం. గాంధీ మహాత్ముడే కలలు కన్న మరో ప్రపంచం, మెరిసింది మరో ప్రపంచం. గాంధీ మహాత్ముడే కలలు కన్న మరో ప్రపంచం, మరో ప్రపంచం. ఎందుకంటే మహాత్ముడే కలలు కన్న మరో ప్రపంచం, మెరిసింది మరో ప్రపంచం. గాంధీ మహాత్ముడే కలలు కన్న మరో ప్రపంచం, మెరిసింది. ఎందుకంటే మన దేశం చూసుకుంటే ఈరోజు ఎలా ఉంది, మెరిసిందా మరో ప్రపంచం ఎలా ఉంది? మరో ప్రపంచం పదండి ముందుకు, పదండి తోసుకు, పోదాం పైకి అంటూ మన శ్రీశ్రీ గారు ఒక తన మహాప్రస్థానంలో ఎంత గొప్పగా రాశారు. కానీ మహాత్ముడే కలలు కన్న మరో ప్రపంచం, మెరిసింది అంటే ఈరోజు మన భారతదేశంలో చూసుకుంటే ఎక్కడ చూసినా అసాంఘిక కార్యక్రమాలు, ఎక్కడ చూసినా అంటే ఆయన ఆ జీవహింస పనికిరాదన్నారు, అలాగే మంచిని పెంపొందింప చేయాలన్నారు, అలాగే తనకేమో సాటి వారిని ప్రేమించమన్నారు. అంటే మహాత్ముని సూక్తులు సత్యాన్ని చెప్పమన్నారు, అహింస వద్దన్నారు, శాంతియుత మార్గంలో భారతదేశానికి స్వాతంత్రం తేవాలన్నారు. అంతగా కష్టపడిన మహనీయుని యొక్క ఆశ మనకి అంటే 78 సంవత్సరాల స్వతంత్రం వచ్చిన కూడా ఇంకా మనకి సాకారం అయ్యాయా లేదా అని మనందరం మరొక్కసారి కూడా మనం ఆలోచించుకోవాలి. ఎందుకంటే గాంధీ పుట్టిన దేశం, రఘురాముడు ఏలిన రాజ్యం, ఇది సమతకు మమతకు సంకేతం, ఇది సమతకు మమతకు సంకేతం. రఘుపతి రాఘవ రాజారాం, పతిత పావన सीताराम, ईश्वर अल्लाह तेरो नाम, सबको सन्नुतिते भगवान. హాయ్ అండి అందరికీ. వేషాలన్నీ మరసి మనిషిగా బ్రతకాలి, బాపు నీ చల్లని చూపులే మాకివ్వు. అంటే బాపు అంటే ఎంత గొప్పగా ఆయన అంటే గాంధీ పుట్టిన దేశం, రఘురాముడు ఏలిన రాజ్యం, ఇది సమతకు మమతకు, మమత రెండు ఉండాలి. ప్రేమ ఆప్యాయతలతో మనుషులందరూ కూడా ఈ రోజుల్లో జీవోత్సవాలు అయిపోతున్నారు. ఎక్కడ చూసినా హింసా కార్యక్రమాలు, అల్లర్లు, మత ఘర్షణలు, స్త్రీలను అసాంఘిక కార్యక్రమాలు, అలాగే రాజకీయ ముసుగులో చాలా విచ్చలవిడితనాలు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఇలాంటి రోజుల్లో అంటే బాపు ఎలా ఉండమన్నాడు మనకి ఒక అది ఏంటండి, ఒక శంకర్ దాదా సంథింగ్ ఏదో సినిమాలో మనకి ఒక పాట ఉంటుంది, ఓ బాపు నువ్వే రావాలి, నీ సాయం మళ్ళీ కావాలి, వందే మాతరం, గాంధీ ఓంకారం అంటూ ఓ బాపును మళ్ళీ రావాలి మా దేశానికి, భారతదేశానికి నువ్వు. ఎందుకంటే ఒక ఈ దేశాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళడానికి నువ్వు ఎంత కష్టపడ్డావు, ఏం చేసావు, బాపు నువ్వు మళ్ళీ మా దేశానికి రావా అంటూ, బాపు మళ్ళీ మా భారతదేశంలో మళ్ళీ పుట్టవా. ఆ రోజుల్లో మళ్ళీ అలాంటి అంటే ఒక తల్లులు తమ బిడ్డల్ని త్యాగం చేశారు దేశం కోసం. ఈ దేశం కోసం గర్భిణీలు సైతం నీ ఒక్క మాటకు వందే మాత్రం అని అంటే ఒక ఉద్యమాన్ని స్టార్ట్ చేసావంటే నీ వెనకతల వందల మంది, వేల మంది, లక్షల మంది నీ వెనకతల కదిలి ఈ దేశానికి స్వాతంత్రం తేయడానికి, ఈ దేశంలో పాలు పంచుకోవడానికి ఆ రోజుల్లో ప్రచార మాధ్యమాలు అని ఏవీ లేని అలాంటి టైంలో కూడా దేశంలో ఒక రకమైన ఉద్యమాన్ని నడిపిన ఒక మహోన్నత వ్యక్తి గాంధీ, మహాత్మా గాంధీ. కాబట్టి అలాంటి గొప్ప వ్యక్తి. వందే మాతరం, గాంధీ ఓంకారం, గందే మాతరం, గాంధీ ఓంకారం.